ఆరాధన కొరకై బైబిల్లో నుంచి 66వ కీర్తన. కీర్తనలు 66. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. 66వ కీర్తన మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. సముద్రమును ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన భాగములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన నీ చక్కటి తలంపులు, మీ మాటలు మాకు అనుగ్రహించండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచును. నీ 2 కెరూబుల మధ్య నుంచి మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. వినే చెవి, గ్రహించే హృదయం, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, వచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు, వస్తున్నవని కూడా నడిపించమని స్తుతించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అరవై 66వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఉంది. ప్రధాన గాయకునికి కీర్తన, గీతము అని ఉంది. కానీ ఈ కీర్తన ఎవరు రాశారో పైన ఆ విషయం రాయలేదు. ఈ కీర్తన ఎవరు రచించారో మనకు తెలియదు. మొత్తానికి బైబిల్ దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడింది కనుక ఎవరు రాశారనేది ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ కీర్తన మన కొరకు వ్రాయించాడని మనం నమ్మాలి. ఈ కీర్తనలో మొదటి వచనం చూడండి. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. దేవుణ్ణి ఎవరు స్తుతించాలంట? సర్వలోక నివాసులారా. సర్వలోకములో నివసించే మనుషులందరూ సంతోషముతో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. 4వ వచనములో సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును అన్నాడు. సర్వలోకం ఏం చేయాలంటే దేవునికి నమస్కారం చేసి దేవుణ్ణి స్తుతించాలి. 8వ వచనములో జనములారా మా దేవుని సన్నుతించుడి. జనాలందరూ కూడా దేవుణ్ణి సన్నుతించాలి, స్తుతించాలి. మొదటి వచనములో సర్వలోక నివాసులారా అన్నాడు. 4వ వచనములో సర్వలోకము అన్నాడు. 8వ వచనములో
జనములారా అన్నాడు. ఈ లోకములో ఉండే మనుషులందరూ కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే దేవుడే ఈ లోకములో ఉండే మనందరినీ సృష్టించినవాడు, పుట్టించినవాడు. ఈ లోకములో ఉన్న మానవులందరూ దేవుని సృష్టి కనుక లోకములో ఉన్న మనుషులందరూ కూడా దేవుని సంతోషముతో స్తుతించాలి. 100వ కీర్తనలు 100 మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చెయ్యుడి. ఎంతమంది దేవుని స్తుతించాలి? సమస్త దేశములారా. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో దేశాలన్నీ కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే దేశానికి ఒక దేవుడు కాదు, అన్ని దేశాలకి ఒకే దేవుడు. కానీ మనుషులకు గ్రహింపు లేక ఆయన ఆ దేశము దేవుడు, మన దేశము దేవుడు వేరు అంటారు. దేశానికి ఒక దేవుడు ఉంటే దాదాపు 200 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి భూమి మీద. అంటే 200 కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకోవాలి. కాబట్టి దేవుడు ఒక్కడే కనుక దేశాలన్నిటినీ, దేశంలో ఉండే ప్రజలందరినీ ఆయనే కలుగజేశాడు. అందుకని దేశములారా ఏం చేయాలి? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయండి. 98వ కీర్తన 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఎవరంట? సర్వభూజనులారా యెహోవాను బట్టి ఏం చేయండి? ఉత్సహించండి. భూజనులందరూ కూడా దేవుని బట్టి ఉత్సహించి దేవునికి కీర్తనలు పాడి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి అని చెప్తున్నాడు. ఎందుకు? 3వ వచనం చివరిలో ఉంది. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. భూజనులందరూ ఒక దినాన ఏం చూస్తారంటే మన దేవుని యొక్క రక్షణను చూస్తారంట. అందుకనే ఒక దినం వస్తుంది, ఈ భూలోకంలో ఉండే మనుషులందరూ కూడా నిజమైన దేవుణ్ణి గ్రహించి ఆయనే దేవుడిని ఒక దినాన ఒప్పుకోక తప్పదు. అందుకనే సర్వలోక నివాసులారా దేవుని గురించి ఏం చేయండి? సంతోష గీతం అంటే హృదయంలో నుంచి సంతోషిస్తూ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించండి. ఎట్లా స్తుతించాలి? 66వ కీర్తన 3వ వచనం. ఈలాగు దేవునికి ఏం చేయండి? స్తోత్రము చెల్లించుడి. దేవునికి స్తోత్రము చెల్లించండి. స్తోత్రం అంటే స్తుతించడం. ఈలాగంటే ఇట్లా చేయండి అని చెప్తున్నాడు. దేవుని స్తుతించండి. ఎలాగో చేస్తారంటే ఇలాగో చేయండి అని. ఎట్లా చేయాలంట? నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఏమని దేవునికి స్తోత్రము చెల్లించాలంటే, దేవా నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుడు చేసే కార్యాలు మామూలు కార్యాలు కాదంట. ఎలాంటివంటే భీకరమైనవి. భీకరమైనవి అంటే అసలు జరిగే కార్యాలు మనం చూస్తే మనకే భయం వేస్తుంది. అంత భయంకరమైన భీకర కార్యాలు చేసేవాడు. ఎందుకు భీకరమైన కార్యాలు చేస్తాడంటే 5వ వచనం 3వ లైన్లో ఉంది. ఆయన భీకరుడై ఉన్నాడు.
మన దేవుడు ఎవరంటే భీకరుడు, అంటే భయంకరుడు. మన దేవుడు మంచివాడే, కానీ ఆయన చేసే కార్యాలు మాత్రం మన కళ్ళతో చూస్తే భయపడిపోతాం. వామ్మో, ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడా అని. ఆయన భీకరమైన కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన భీకరుడైన దేవుడు. 89వ కీర్తన 6-7 వచనాలు. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. మెంటను అంటే పైన ఆకాశంలో. మెంటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? ఆడ క్వశ్చన్ మార్క్ ఉంది. దైవపుత్రులలో అంటే దేవదూతలలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన ఎవరంటే మిక్కిలి భీకరుడు. ఆయన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన భయంకరుడు. మన దేవుడు ఎవరంటే భయంకరమైన దేవుడు, భీకరుడైన దేవుడు. ఆ దేవుడు భీకరమైన కార్యాలు చేస్తాడు. ఆయన చేసే కార్యములు మనము చూసినప్పుడు మనకే భయం వేస్తుంది. ఇంత గొప్ప కార్యాలు దేవుడు ఎట్లా చేశాడు అని. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులార చూడగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగా ఏం చేశాడంట? భీకరమైన గొప్ప కార్యాలు చేశాడంట. ఐగుప్తు దేశంలో భీకరమైన కార్యాలు చేసినాడు. అరణ్యములో భయంకరమైన కార్యాలు చేసినాడు. అందుకే మీరు కనులారా చూసిన భయంకరమైన కార్యాలు చేసింది ఎవరంటే ఆయనే, మీ దేవుడే. మన దేవుడు ఎవరంటే గొప్ప కార్యాలు, భయంకరమైన కార్యాలు చేసే దేవుడు. అందుకే నీ కార్యములు ఎంతో భీకరమైనవి అని స్తుతిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు జరిగించే కార్యాలు, మనకు భయం పుట్టించే కార్యాలు జరిగిస్తాడు. అందుకే కింద అంటాడు, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు చేసే కార్యాలు భీకరమైనవి. అంతేకాదు, ఆయన బలాతిశయాన్ని బట్టి, అంటే ఆయన బలాన్ని బట్టి, శక్తిని బట్టి శత్రువులే ఏమవుతారంట? దేవునికి లొంగుతారంట. బైబిల్లో చూడండి, నిర్గమకాండంలో ఫరో ఉన్నాడు. మోషే అహరోన్లు వెళ్ళి దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రజలను పోనిమ్ము అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు? యెహోవా ఎవడు? నేను మిమ్మను పోనీయను అన్నాడు. పలుమార్లు దేవుడు వారిని పంపించి చెప్పినప్పుడు చాలాసార్లు ఆయన హృదయాన్ని ఏం చేశాడు? కఠినం చేసుకున్నాడు. నేను మిమ్మల్ని పోనీయను అన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? చివరికి దేవుడు చేసిన, ఆయన బలముతో ఆయన చేసిన కార్యాలను బట్టి చివరికి ఫరో అనాల్సి వచ్చింది. ఏమని? నేను లొంగిపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు, మీ దేవుడు చాలా బలాతిశయం కలిగిన వాడు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అనేటట్లు చేసినాడు. అసలు ఎట్లా చేసినాడంటే, మీకు దండ పెడతా బాబు, మీరుంటే మా దేశం ఏమవుతుంది?
నాశనం అవుతుంది, అర్జెంటుగా పోండి మీరు అంటే, మీ బంగారు అంటే బంగారు కాదు ఏమైనా ఇస్తాం పట్టుకుపోండి, మీరు పోయేది కావాలి మాకు ఇప్పుడు. చూడండి, ఫరో లాంటి కఠినుడే దేవునికి లొంగేటట్లు చేసినాడు. అందుకే నీ బలాతిశయమును బట్టి శత్రువులు నీకేమైపోతారు, నీకు లొంగుతారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించినాడు. వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ ఏం చేయాలి, దానికి సాగిలపడాలి, నమస్కరించాలి. అయితే అందరూ నమస్కారం చేశారు, కానీ ఈ ముగ్గురు చేయలేదు. ఎవరు? షడ్రకు, మెషక్, అబేద్నెగో. చేయనందుకు ఆయనకి ఏమొచ్చింది, కోపం వచ్చింది. వాళ్ళని పిలిపించినాడు. నేను పెట్టిన ప్రతిమకు మీరు నమస్కరించలేదని తెలిసింది, మళ్ళీ ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. వాయిద్యాలు వాయించేసరికి ఏం చేయాలి, మీరు వెంటనే సాగిలపడి మొక్కాలి, లేకపోతే ఇదిగో అగ్నిగుండం రెడీగా ఉందని చెప్పినాడు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నెబుకద్నెజర్ రాజా, నువ్వు పెట్టించిన ప్రతిమకు మేము మ్రొక్కం, నువ్వు అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మేము కాలిపోనైనా పోతాం, కానీ నువ్వు పెట్టించిన ప్రతిమకు మ్రొక్కము అన్నందుకు ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. అగ్నిగుండాన్ని ఏం చేసినాడు, 7 అంతలు పెంచినాడంట. ఎంత తిక్కలేసిందో ఆయనకి. ఇంకా లాభం లేదు, వీళ్ళు నలుగురు పడంగానే కాలిపోవాలి, బుగ్గైపోవాలా, మసి అయిపోవాలా, బూడిద కూడా దొరకకూడదు అనుకున్నాడేమో. 7 అంతలు పెంచినాడంటే ఎంత కోపం వచ్చిందో. 7 అనేది సంపూర్ణతను చూపి, వీళ్ళు పడంగానే అసలు ఏం కనపడద్దు, అంత కోపం వచ్చింది. కానీ నెబుకద్నెజర్ ఆజ్ఞాపిస్తే అందులో పడేస్తే ఏమైందండి, దేవుడు చేసిన కార్యానికి రాజు ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోవడమే కాదు, చివరికి నెబుకద్నెజరు గర్వముతో ఉంటే దేవుడు ఏం చేసినాడు, ఇన్ని చూపించినా, నేనెంత గొప్ప దేవుణ్ణో కళ్ళ ముందు ఇన్ని చూపించినా నన్ను గ్రహించడం లేదని నెబుకద్నెజరు దేవుని కార్యములు, అగ్నిలో మనుషులు పడితే కాలపోతే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి కదా. అక్కడ అంటాడు 3వ అధ్యాయం చివరిలో, మీ దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. మరి నమ్మిండా? నమ్మలే. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి హృదయాన్ని ఏం చేసినాడు, మనసు మార్చినాడు. మనిషి మనసు తీసేసి జంతువు మనసు పెట్టినాడు. ఒక రాజు ఏం చేశాడంటే జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏం చేసినారు, తరిమినారు, జంతువును రాజ్యంలో ఉన్నియారు. తరిమేసరికి ఇంకా రాజ్యం వదిలిపెట్టి పారిపోయినాడు. 7 ఏళ్ళు ఏం చేసినాడు, అడవిలో ఎండకు ఎండినాడు, వర్షానికి తడిసినాడు. 7 ఏళ్ళు జంతువులాగా గడ్డి వేసినాడని బైబిల్లో ఉంది. నెబుకద్నెజర్ గడ్డి తిన్న తర్వాత అప్పుడు కళ్ళు తెరవబడ్డాయంట. బబులోను రాజ్యం నుంచి పారిపోయిన తర్వాత 7 ఏళ్ళు గడ్డి తినిపించాడు దేవుడు. తిన్న తర్వాత అప్పుడు ఎవరండి, యెహోవా ఎంత గొప్ప దేవుడో ఎరిగే. బబులోను రాజ్యానికి తిరిగి రాకముందు ఆయన ఏం చేశాడు, ఆకాశం వైపు కన్నులెత్తి దేవుణ్ణి ఏం చేశాడంట, స్తుతించినాడు. బైబిల్లో నెబుకద్నెజర్ లాంటి కఠినులనే దేవుడు లొంగ తీసుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే నీ బలాతిశయాన్ని బట్టి నీ శత్రువులు ఏమవుతారు, నీకు లొంగుతారు. అదే ఇక్కడ కీర్తనలు చెప్తున్నాడు. నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. వచ్చి 4వ వచనం, సర్వలోకము నీకు నమస్కరించును, నిన్ను కీర్తించును, నే నామమును బట్టి నిన్ను కీర్తించును. ఒక దినాన సర్వలోకము దేవుణ్ణి కీర్తిస్తుంది, సర్వలోకము దేవుని ఒప్పుకుంటుంది. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు కూడా చెప్పినాడు, ప్రతి మోకాలు యేసు నామములో వంగుతుంది, ప్రతి నాలుక యేసును ప్రభు అని ఒప్పుకుంటుంది. ఆ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రియులారా, సర్వలోకము ఒక దినాన దేవునికి ఏం చేస్తుందంట,
అందరూ మోకరించి దేవుణ్ణి ఏం చేస్తారు? వాళ్ళు స్తుతిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది. ఏ రోజు అంటే 7వ వచనం చదవండి. ఆయన తన పరాక్రమం వలన దేవుడు నిత్యం ఏలుచున్నాడు. ఏలే రోజు రాబోతుంది. ఇప్పుడు కూడా దేవుడు ఏలుచున్నాడు పరోక్షంగా. ఒక దినానికి క్రీస్తు వస్తాడు, ప్రత్యక్షంగా ఈ లోకాన్ని రాజుగా ఏలుతాడు. ఆయన ఏలుతాడు. అంతేకాదు 7వ వచనం 2వ లైన్లో అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. అన్యజనుల మీద కూడా ఆయన ఏం పెడతాడంట? దృష్టి పెడతాడంట. అన్ని జనులే కాదు, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. లోకంలో ఎక్కడ ఏం జరుగుతున్నా ఆయన కత్తి కనపడుతుంది. రాజైన క్రీస్తు లోకాన్నంతా చూస్తున్నాడు. లోకంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఇప్పుడు పగడాల గారిని ఏదో జరిగిందనుకుంటున్నారు, ఎవరికి తెలియదు. కానీ దేవుడు చూశాడా లేదా? చూసినాడు. అందుకే కింద అన్నాడు చూడండి, 3వ లైన్, ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనదగదు. ప్రియులారా, ద్రోహ కార్యం చేసి గర్వించదగదు, హెచ్చించుకోదగదు. కొంతమంది ఏం చేస్తారంటే ద్రోహం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి మేమేమో జయించాం, గెలిచామని విర్రవీగుతారు కదా. ప్రియులారా, తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతారు. మంచి పని చేసి కాదు, ద్రోహం చేసి అంట. అయితే దేవుడు అంటున్నాడు ఏమని? ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన దృష్టి అందరి మీద ఉండి ఆయన చూస్తున్నాడు. 94వ కీర్తనలో ఉంది, కంటిని కలుగ చేసిన వాడు కానకుండునా. ఈ భూమి మీద ఏం జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, చూసిన దేవుడు ద్రోహులను విడిచిపెడతాడండి? దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ప్రేమ కలిగే దేవుడు, చెడ్డవారిని కూడా ప్రేమించే దేవుడు. వాళ్ళు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. పొందకపోతే మాత్రం ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆయన దిగినప్పుడు పైన మనం చదివినాం, ఆయన చాలా భీకరుడు. యెహోవా చేతిలో పడుట బహు భయంకరం. దేవుని చేతిలో పడితే మాత్రం ఇక చాలా కష్టం. అందుకనే ప్రియులారా, ఈ 66వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించండి, సర్వజనులారా దేవుని స్తుతించండి. ఆ దేవుడు ఎవరంటే ఆయన భీకరుడు. ఆయన భీకర కార్యాలు చేసే దేవుడు. ఆయన భయంకరమైన కార్యాలు చేస్తాడు. ఆయన సర్వలోకానికి రాజు. అన్యజనులను, భూమి మీద ఉండే మనుషులందరినీ చూస్తున్నాడు. అందుకని ద్రోహ కార్యాలు చేసి గర్వపడకండి, అతిశయపడకండి, హెచ్చించుకోకండి. దేవుని దృష్టిలో మనము ఉన్నామని మర్చిపోవద్దు. భూమి మీద జరిగేవన్నీ దేవుడు చూస్తున్నాడు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రతీకారము చేస్తాడు. దేవుని న్యాయములో ఎవరు తప్పించుకోలేము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మన దేవుడు ఎంత మంచివాడో, ఆయన మంచితనాన్ని కనుక తృణీకరిస్తే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? దేవుడు ప్రతీకారము తీరుస్తాడు. సరే, ఇప్పుడు 5వ వచనం, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యాలు చూడ రండి పిలుస్తున్నాడు కీర్తనకారుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను చూడ రండి. ఆయన చేసే కార్యాలు చూస్తే ఆయన ఎవరంటే భీకరుడై ఉన్నాడు, భయంకరమైన కార్యాలు చేసేవాడై ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిపోయిరి.
దేవుడు ఏం చేశాడంట? సముద్రాన్ని ఏం చేశాడు? ఎండిన భూమిగా చేశాడంట. ఎండిన భూమి. సముద్రం ఎప్పుడైనా ఎండిపోద్దండి? వినండి, ఇది వినండి. సముద్రం ఎండిపోద్దండి? సముద్రంలో నీళ్ళు లేకుండా ఎవరైనా తీసేస్తారా? అంత గొప్ప కార్యం ఎవరు చేస్తారు? దేవుడే చేసేది. నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే సముద్రం వైపు చెయ్యెత్తేసరికి దేవుడు ఏం చేశాడు? బలమైన తూర్పు గాలిని రప్పించినాడు. సముద్రాన్ని ఏం చేసినాడు? తొలగించినాడు. సముద్రం 2 భాగాలు ఎవరు చేస్తారండి? చేయడానికి కొన్ని దినాలు పడతాయేమో, కానీ దేవుడు 1 నిమిషంలో చేసేసినాడు. గాలిని రప్పించినాడు. బర్రమని రాగానే ఐజాక్ అంకుల్ చెప్తాడు, సముద్రం ఎట్టయిందిరా పాయలు అంటాడు. బర్ర పాయలైందంట. అది చెప్తాడు. ఏమైపోయిందంటే మోసేట కర్ర చూపాంగానే నిమిషాల మీద అది వేరైపోయింది సముద్రం. అంతలో గాలి వచ్చి విసిరేసరికి మళ్ళా నేల మీద ఉన్న తడి అంతా ఒక దెబ్బతో పోయింది. ఆరిన నేల వెంటనే ఏర్పడింది. ప్రియులారా, అంత గొప్ప కార్యాన్ని చేసినాడు. 78వ కీర్తన 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆ నీళ్లను కూడా ఏం చేశాడంట? రాశిగా చేశాడంట. ఈ పక్క నీళ్ళు ఈ పక్క అట్నే ఆగిపోయినాయి, ఆ పక్క నీళ్ళు అట్లే రాశిగా ఒక గోడలాగా నిలబడిపోయినాయి. అటు నీళ్ళు ఉన్నాయి, ఇటు నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఏముంది? దారి ఉంది. ఆ దారి కూడా ఏమైపోయింది? ఆరిపోయింది, ఎండిపోయింది. ఎండిన నేలగా చేశాడు. సముద్రాన్ని ఎండిన భూమిగా చేసినాడంట. ప్రజలు కాలి నడకన నడిచిపోయినారు. మనం ఈ చదువుతాం, కానీ నిజంగా ప్రాక్టికల్గా మనం అక్కడ ఉంటే గనక అబ్బా ఆ కార్యం చూసినప్పుడు గుండెలు గుద్దుకుందాం కదా. అమ్మో ఎంత భయంకరం కదా, ఈ నీళ్ళు చూడు, అటు చూడు, ఇటు చూడు, ఆ మధ్యలో మనం పోవడం అంటే అమ్మో ఎంత భయం కదా. అంత భీకర కార్యాలు చేసినాడు దేవుని ప్రజల పట్ల. అందుకే దేవుని స్తుతించండి జనులారా, సర్వజనులారా, దేవుణ్ణి సంతోషంగా స్తుతించండి అని చెప్తున్నాడు. సముద్రాన్ని పాయలు చేసినాడు, నేలను ఎండిన భూమిగా చేసినాడు, ఆరిన నేల మీద వారిని నడిపించినాడు. వాళ్ళు నడిచిన తర్వాత 6వ వచనం చివరిలో ఉంది, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి యందు సంతోషించారు? ఆయన యందు. ప్రియులారా, సంతోషం అనేది ఈ లోకంలో మనిషికి లేదు. సంతోషం అనేది ఒక దేవునిలోనే ఉంది. దేవునికి వెలుపల ఈ లోకములో ఎక్కడ ఏమీ లేదండి, సంతోషం లేదు. ఎందుకంటే లోకమంతా పాపముతో నిండి ఉంది. పాపమున్న చోట నెమ్మది ఉండదు, పాపమున్న చోట సుఖము సంతోషము ఉండదు. యెషయా గ్రంథంలో 57 చివరి వచనములు అంటాడు, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుతున్నాడు. విలాప వాక్యాల్లో కూడా ఇర్మియా ప్రవక్త అంటాడు, మా పాపమును బట్టి సంతోషం మా హృదయమును విడిచిపోయెను అంటాడు. పాపాన్ని బట్టి మానవునికి హృదయములో సంతోషము లేదు. అయితే సంతోషం ఎక్కడ ఉందంటే ఆయన యందు ఉంది, దేవునిలోనే సంతోషం.
దేవుడు లేకుంటే మానవుడికి ఏమి లేదండి, సంతోషం ఉండదు. ఎవరైతే దేవుని నమ్ముతారో అలాంటి వారికి ఏముంటుంది, సంతోషం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నంతకాలం ఏమి లేదు, సంతోషం లేదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారితో ఎవరున్నారు, దేవుడున్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారితో ఉన్నాడు. ఆ మేఘస్తంభము కింద వీళ్ళు ఉన్నారు. అంటే ఆయన యందు ఉన్నారు, ఆయన చేసే కార్యాలు అనుభవిస్తున్నారు. అందుకే ఆయన యందు మేము సంతోషించితిమి. దేవునికి వేరుగా ఒక వ్యక్తికి ఈ లోకములో సంతోషము లేదు, దేవునిలోనే సంతోషం. ప్రియులారా, ఒకప్పుడు నేను దేవుడు లేకుండా జీవించి దేవునికి వెలుపల ఉండి లోకములో సంతోషం ఉందనుకున్నాం, ఆనందం ఉందనుకున్నాం. కానీ ఈ లోకములో ఆనందం సంతోషం లేదని ఒక దినాన్ని గ్రహించాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాం, మన పాపాలను ఒప్పుకున్నాం, ప్రభు క్షమాపణ మనం పొందాం. క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు మనకేం దొరికిందంటే ఆయనలో సంతోషం దొరికింది. ఆయన యందు మనకు దొరికిన సంతోషాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేయాలంటే సంతోషంగా స్తుతించాలి. ఎలాంటి సంతోషం అంటే దేవుళ్ళు ఉండేది ఏదో లోక సంబంధమైన సంతోషము కాదు. యేసుప్రభు అన్నాడు, యోహాను సువార్త 14:23 అనుకుంటా, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. అంటే లోకం కూడా మనకు సంతోషం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, లోకం ఇచ్చే సంతోషం ఎలాంటిది, అది తాత్కాలికమైంది. ఇప్పుడు చూడండి, 1,00,000 రూపాయలు మన చేతిలోకి వచ్చాయనుకోండి, ఇంకా పట్టదు ఆనందం కదా. ఇక 1,00,000 రూపాయలు మన చేతిలోకి వస్తే ఆనందం పట్టదు. అదే 1,00,000 రూపాయలు ఖర్చు అయితే అప్పుడే అయిపోయింది సంతోషం. వివాహం అయితే సంతోషం, ఆ రోజుకి వాళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఉంటారో. కానీ 1 సంవత్సరం అయితే బాగున్నారంటే ఎందుకు చేసుకున్నామో అంటారు కదా. అందుకే ఒక సేవకుడు పెళ్ళిలో చెప్తున్నాడు, వీళ్ళిద్దరూ ఎట్లున్నారంటే అని, మనమందరం రైలు ఎక్కినాము, మనకు అర్థమైంది దిగిపోదామని చూస్తున్నాం, వీళ్ళు ఎక్కడానికి రెడీగా ఉన్నారన్నాడు. రైలు ఎక్కినవాడు ఏమనుకుంటాడు, బా దిగిపోవాలి ఎప్పుడు వస్తుందని వాడు రెడీగా ఉంటాడు దిగడానికి. ఎక్కేటోనికి టికెట్ తీసుకుని రెడీగా ఉన్నాడు, ఎప్పుడు నా ట్రైన్ వస్తుందని రెడీగా ఉంటాడు. అట్లా పెళ్ళి అయ్యేటోళ్ళు అంట ఎప్పుడు నా పెళ్ళి అయిపోతే ఇంక మేము అనుకుంటారంట. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఎందుకు చేసుకుంటున్నారా. ఏదైనా అంతే, లోకమిచ్చే ఆనందం, లోకమిచ్చే సంతోషం తాత్కాలికమైంది. దేవుడిచ్చే సంతోషం అనేది అది ఎల్లప్పుడూ ఉండేది. నేను కొన్ని వచనాలు చదివించి ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై. ఎలాంటి సంతోషం, చెప్పలేని సంతోషం, మహిమాయుక్తమైన సంతోషం. దేవుని నమ్మితే దేవుడు మనకిచ్చే సంతోషం ఏంటంటే మనము అనుభవిస్తాం, కానీ ఇతరులతో చెప్పలేము. అది అంతేకాదు, అది మహిమాయుక్తమైన సంతోషం. అది క్రీస్తుని నమ్మిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక మహిమ ఉంది, ఆ మహిమారాజ్యం ఉంది.
మహిమగల ప్రభు వస్తాడని నిరీక్షణ ఉంది. అందుకే వాళ్ళు చెప్పలేనంత ఆనందముతో ఉంటారు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం మన హృదయంలో కలుగుతుంది. 4వ కీర్తన, కీర్తనలు 4, 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షారసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దావీదు అంటున్నాడు దేవునితో, నీవు నా హృదయంలో ఏం పుట్టించావు? సంతోషం. ఎట్లాంటిది? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే. ఎప్పుడు చెప్పాడు తెలిసి ఈ మాట? చూడండి, మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఈయన ఎక్కడున్నాడండి? ఇరుకులో. ఇంకా ఇప్పుడు 8వ వచనం చదవండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను. నేను ఒంటరిగా ఉండినంటే ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు మొదటి వచనంలో ఇరుకులో ఉన్నాడు, 8వ వచనంలో ఒంటరిగా ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు? నా హృదయములో ఏం పుట్టించావు? సంతోషం. ఇది దేవుడు మనకిచ్చే సంతోషం. మనం ఇరుకుల్లో ఇబ్బందిలో ఉన్న మనుషులందరూ మనల్ని విడిచిపెట్టిపోయినా మనం చెప్పగలం ఏమని? దేవుడు నన్ను రక్షించాడు, దేవునిలో నేను ఉన్నాను, ఆ దేవుడు నా హృదయంలో ఏం పుట్టించాడు? ఆనందం, సంతోషం. ప్రియులారా, పరిస్థితులను బట్టి మన సంతోషం పోదు. చాలామంది పరిస్థితులను బట్టి సంతోషంగా ఉంటారు. క్రీస్తుని నమ్మి క్రీస్తు ద్వారా పొందే సంతోషం అనేది పరిస్థితులను బట్టి మార్పు చెందేది కాదు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవుడు మనకిచ్చిన సంతోషం అనేది ఎవరు మన దగ్గర నుంచి తీసేయలేరు. దేవుడిచ్చిన సంతోషం ఎవరు తీసేయలేరు. బైబిల్లో చూడండి, పౌలు శీలను చెరసాలు వేసినారు. వాళ్ళను వేయకముందు ఏం చేశారు? బట్టలు లాగేసినారు, బెత్తములతో కొట్టినారు, తర్వాత జైలు వేసి బండకేసి బిగించినారు. కానీ శరీరాల్ని ఇబ్బంది పెట్టారు, కానీ హృదయంలో మాత్రం ఏముంది? వాళ్ళకి ఆనందం ఉంది. అందుకే మధ్యరాత్రి వేళ ఏం పాడుతున్నారు? కీర్తనలు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది వాళ్ళ హృదయాల్లో ఉన్న సంతోషాన్ని తీసేయలేకపోయినాయి. అందుకే మధ్యరాత్రిలో కీర్తనలు, పాటలు పాడినారు. ప్రియులారా, పౌలు శీలలో ఉన్న దేవుడిచ్చిన సంతోషం వాళ్ళకు వచ్చిన పరిస్థితులు అనేటివి మార్చలేకపోయినాయి. దేవుని బిడ్డలు దేవునిలో పొందే ఆనందాన్ని ఈ భూమి మీద పరిస్థితులు వాటిని తీసేయలేవు. దేవుని పిల్లలు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. అందుకే పౌలు చూడండి, జైల్లో ఉండి పత్రికలు రాస్తూ అంటాడు, నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి.
ఆ మాట ఎవరు చెప్పగలరంటే నిజంగా క్రీస్తులో ఉన్న సంతోషాన్ని ప్రాక్టికల్గా అనుభవిస్తున్నప్పుడు. ప్రియులారా, ఆయన యందు మనకేముంది? సంతోషం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దుఃఖముతో ఉన్నారు. విడిపించబడి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన యందు వాళ్ళు ఏం చేశారు? సంతోషించారు. ఆ సంతోషాన్ని బట్టి మోషే ఇశ్రాయేలు కీర్తనలు పాడారు. కాబట్టి నీవు నేను ఒకప్పుడు సంతోషం లేని వారు, పాపములో శాపములో జీవిస్తూ నెమ్మది శాంతి లేదు. ఈ లోకములు అన్నీ ఉన్నాయి కానీ మనిషికి నిజమైన సంతోషము లేదు. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన యందు మనకేం దొరికింది? సంతోషం. ఆ సంతోషం కూడా ఎట్లాంటిదంటే పరిస్థితులను బట్టి పోయేది కాదు, నిత్యం ఉండే సంతోషం. చివరికి ఒక మాట చదవండి, ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారి వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరి పోవును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ ఎక్కడికి వస్తారు? సియోనుకు వస్తారు. వచ్చేటప్పుడు వారి తలల మీద ఏముంటుంది? నిత్యానందం. ఏమానందం? నిత్యానందం. నిత్యానందం అని పేరు పెట్టుకుంటే కాదు వచ్చేది. కొంతమంది బ్రహ్మానందం, నిత్యానందం, మోక్షానందం కదా పేర్లు, మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. నేను వేరే ఊళ్ళో సేవ చేస్తున్నప్పుడు ఆనందం అని ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన లేస్తే ఫుల్లుగా తాగేవాడు. ఫుల్లుగా తాగి తిరుగుతుండేవాడు. అయితే పాస్టర్లు అంటే గౌరవం ఆయనకి. పాస్టర్లు వస్తే దండ పెడతాడు, వాళ్ళని చూసి దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అయ్యగారు నేను తాగినాను అయ్యగారు, అందుకని నేను దగ్గరికి రానని దూరంగా పోతాడు. ఒకరోజు ఆయనకి నేను చెప్పాను, ఆనందం అన్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నీకు నిజమైన ఆనందం ఉండదంటే ఫుల్లు దాగి ఊగుతా అంటాడు. ఇట్లా గుండెల మీద గుద్దుకుంటా యేసు ప్రభు ఈ పక్క ఉన్నాడు అన్న, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఈ పక్క ఉన్నాడు, అందుకే నా పేరు ఆనందం అంటున్నాడు. చూడండి, ఇంకేం చెప్పాలి ఆయనకి? తాగి యేసు ప్రభు ఈ పక్క ఉన్నాడంటే అందుకే ఆయన పేరు ఏమంట? ఆనందం. కాబట్టి తాగిన మైకములు ఆనందంగా ఉండి యేసు ప్రభు ఈ పక్క ఉన్నట్టు అనిపించి ఆ మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఆయన తాగిన ఆనందంలో ఉండి అది క్రీస్తు ఆనందం అనుకుంటున్నాడు. కాబట్టి పేర్లు ఏదో భౌతికమైన వాటిలో నిజమైన ఆనందం లేదు. క్రీస్తులోనే, దేవునిలోనే నిత్యానందం మనకు ఉంది. అందుకే 16వ కీర్తన 11వ వచనములు అంటాడు కీర్తన, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. దేవుని దగ్గర మనకు సంపూర్ణ సంతోషం. కాబట్టి ఆ సంతోషాన్ని పొందిన మనము ఆ సంతోషాన్ని ఇచ్చిన ప్రభువుని ఏం చేద్దాం? స్తుతించి ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.